సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే చాలామంది అలర్ట్ మోషన్ పేరెంట్స్ లింక్స్ ఎలా ఇంపోర్ట్ అయితే చేయాలి, అలర్ట్ మోషన్ లేకైతే చాలామంది అయితే అడిగారు అనమాట. అవి ఎలా ఇంపోర్ట్ చేయాలో ఈ వీడియోలో అయితే పూర్తి వివరాలు అయితే నేనైతే తెలియజేస్తాను. ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే నేను అయితే చెప్తాను అనమాట. ఈ వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే చాలా వరకు అయితే ట్రై అయితే చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పబోయే దాంట్లో జాగ్రత్తగా వినండి. చేస్తే మీకు వీడియో అనేది అయితే అర్థమైతే కాదనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా అయితే మన వీడియోలకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇంకా సో ఫ్రెండ్స్, మీరు ముందుగా మీ దగ్గర ఉన్న అలర్ట్ మోషన్ యాప్ ఉంటుంది కదా, ఆ అలర్ట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది కదా, ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, ఆ ప్రాజెక్ట్స్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ అయితే మీకు అయితే ఇక్కడైతే కనిపిస్తాయి అనమాట, డిస్ప్లే అవుతాయి అనమాట. ఈ ఎఫెక్ట్స్ మీరైతే ఎలా ఇంపోర్ట్ చేయాలని అయితే చాలామంది అయితే అడిగారనమాట. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ముందుగా నా యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఎలా మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలని చాలామంది అయితే అడిగారు అనమాట. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న వీడియో ఉంది కదా, ఆ వీడియో దానిపై అయితే మీరైతే ఈ టైటిల్ పై అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట. టైటిల్ పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. దాన్ని కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ నేను ఆల్ ఫైల్స్ లింక్స్ అని క్లిక్ తీసి అని ఇచ్చాను కదా, దానిపై అయితే క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. రీడైరెక్ట్ అవుతారు మన వెబ్సైట్కి అయితే. మన వెబ్సైట్ వచ్చేసి మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే కిందికి స్క్రోల్ అయితే చేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్లిక్ టు డౌన్లోడ్ ఉంది కదా, దాని కింద మనకు పేరెంట్స్ లింక్స్ డౌన్లోడ్ అండ్ షేక్ ఎఫెక్ట్ డౌన్లోడ్ అని ఇచ్చింటా కదా, ఆ వాటిని అయితే మీరైతే క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు ఏం చేస్తారంటే పేరెంట్ లింక్స్ అండ్ డౌన్లోడ్ ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ అయితే చేయండి. దీనిపై క్లిక్ చేయను మనకి మన అలర్ట్ మోషన్లోకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారనమాట మీరు. సో ఫ్రెండ్స్, ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉందో దానిపై అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి కొద్ది ఇంటర్ఫేస్ ఇలా వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇంపోర్ట్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ మాత్రం ఇలా వస్తుందంట. మొత్తం ఇలా మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి యారో మార్క్ ఉంది కానీ నేనైతే వీడియోలో అయితే పూర్తి వివరాలు అయితే మనం ప్రివ్యూ వీడియోలో అయితే మేమైతే తెలుసుకుందాం అనమాట. అట్లా మీరు అయితే ఒక్కొక్క ఫోటోని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, తర్వాత షేక్ ఎఫెక్ట్ అయితే చాలామంది పెట్టడానికి అయితే రావటం లేదంటున్నారు. ఆ షేక్ ఎఫెక్ట్ కూడా నేనైతే ఇప్పుడైతే చేసి అయితే చూపిస్తాను. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మన వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోండి. ఇంతకుముందు చేసుకున్నారు కదా, ఆ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ డౌన్లోడ్ ఉంది కదా, దానిపై అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట. దానిపై క్లిక్ చేయను మళ్ళీ మీరు అలర్ట్ మోషన్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారనమాట. సో ఫ్రెండ్స్, ఇలా రీడైరెక్ట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది, దానిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ మీరు మన షేక్ ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పులి అనే ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ టెక్స్ట్ ఇది, దానిపై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ వస్తాయి, ఆ 3 డాట్స్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి కాపీ ఎఫెక్ట్ అనేది వస్తుంది, దానిపై అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట మనము. మళ్ళీ మీరు దానిపై క్లిక్ చేసిన డౌన్లోడ్ చేసుకుంటే కదా బీట్ మార్క్ అనేది, దానిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ ఇచ్చాయి కదన్నా కదా ఒకటి, దాన్ని అయితే మీరైతే ఈ ఎఫెక్ట్ అయితే దీంట్లోకి అయితే పేస్ట్ అయితే చేయాలన్నమాట. ఆ పేస్ట్ ఎలా చేయాలైతే ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, దీనిపై అయితే ఈ ఫోటోపై అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా దానిపై క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్ ఉంది కదా, దానిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి 3 డాట్స్ వస్తాయన్నమాట. ఇంతకుముందు లాగా 3 డాట్స్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు పేస్ట్ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. ఇలా చేసిన తర్వాత మనకి పేస్ట్ అయితే అయిపోతుంది అనమాట ఈ ఎఫెక్ట్ వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఇలా ప్రతి ఒక్క ఫోటోకి అయితే మీరైతే సెలెక్ట్ అయితే ఈ ఎఫెక్ట్ అయితే మీరైతే కాపీ అని పేస్ట్ అయితే చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇలా మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలర్ట్ మోషన్వి పేరెంట్స్ లింక్స్ అని కైన్ మాస్టర్లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది నేను ప్రివ్యూ వీడియోస్లో అయితే చెప్పానమాట. చూడకపోతే ఆ వీడియోని అయితే వెళ్ళైతే ఒకసారి అయితే మీరైతే చెక్ అయితే చేయండి ఆ వీడియోని. ఆ వీడియోలో పూర్తి వివరాలు కైన్ మాస్టర్లో ఎలా చేయాలని అయితే పూర్తి వివరాలు అయితే నేనైతే ఆ వీడియోలో అయితే తెలియజేశాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి అండ్ లాస్ట్ వరకు అయితే చాలా వరకు అయితే ట్రై చేయండి, చూడడానికి అయితే ట్రై చేయండి. అర్థం కాకపోతే అర్థమైతే మీరు వెళ్ళి ఆటోమేటిక్ ప్రాసెస్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తర్వాత మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే మన వీడియో అయితే షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో ఫ్రెండ్స్,
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.